ఆవకాయ పేరు తలుచుకోగానే, ఇంకా చూడగానే నోట్లో నీళ్లూరుతుంటాయి కదండీ! అందులోనూ మామిడికాయలు దొరికే ఈ కాలంలో కనీసం 4 కాయలతోనే ఆవకాయ చేసుకోకుండా ఉండలేం కదండీ! ఆవాలను, మెంతులను విడివిడిగా పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఒకప్పుడంటే 50 కాయలు, 25 కాయలతోనైతే చేసేవారు. కానీ ఇప్పుడంటే ఏదో మామిడికాయలు దొరుకుతున్నప్పుడు కాస్త ఆవకాయ పెట్టుకొని ఓ నెల, 2 నెలలు తిందాంలే అనుకుంటున్న వాళ్ళే ఎక్కువ. ముందు తరాల వాళ్ళైతే బాగానే తినేవారేమో కానీ ఇప్పటి వాళ్ళైతే మాత్రం అమ్మో బోలెడంత నూనె, కారం, ఉప్పు ఉంటాయి బాబోయ్ ఆవకాయ రోజు తినకూడదని జాగ్రత్త పడుతున్నారు. అప్పుడప్పుడైతే మాత్రం భలే టేస్ట్‌గా ఉంటుంది కదా! ఎండాకాలం వచ్చిందంటే ఆవకాయ, మాగాయ, తీపి ఆవకాయ, పెసరావకాయ, మెంతావకాయ ఇలా రకరకాల ఆవకాయలు పట్టడంలో బిజీగా ఉంటారు కదండీ! ఆవకాయ సీజన్ వచ్చిందంటే ఇంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరికీ పని. ఒకప్పుడంటే ఎక్కువ ఆవకాయ పెట్టేసి జాడీలలోకి ఎత్తేసి అటక మీద దాచుకునేవారు. మీకు కూడా ఇలా ఆవకాయలో అన్నం కలుపుకొని తినటం ఇష్టమేనా? అమ్మమ్మలు, నానమ్మలు ఇలా ప్రేమగా కలిపి చేతికిస్తుంటారు. ఏదైనా ఆవకాయ అంటే ఒక ఎమోషన్. ఆవకాయ పట్టడంలో ఒక నైపుణ్యత ఉంది. అలాగే తినటంలో కూడాను